సంవత్సరంలో ఒక్కసారైనా ఈ నాటు పుట్టగొడుగులు తింటే ఆ రుచే వేరుగుంటుంది. ఎంతసేపటికి మనం ఆ స్మార్ట్‌లో, ఆ డీమార్ట్‌లో తెచ్చుకునే హైబ్రిడ్ పుట్టగొడుగుల కన్నా ఇది చాలా హెల్తీ అండ్ చాలా బెనిఫిట్స్ మనకి. అసలు వాళ్ళు అమ్మడం గూడా మరి దారుణంగా అమ్ముతున్నారులెండి. ఈ 2 చిన్న కట్టలొచ్చి రూ. 500. ముందుగా మనం ఈ కట్టల్ని ఇలా విడిగా ఒక బౌల్‌లో వేసుకొని, ఒకటికి 2 సార్లు కడుక్కోవాలి మనం. ఎందుకంటే ఈ మట్టి బాగా ఉంటది. చూడండి ఎంత మట్టొస్తుందో. ఈ మట్టంతా క్లీన్ చేసి, మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ వాటర్‌తో మళ్ళీ క్లీన్ చేద్దాం. అలా రిపీటెడ్‌గా ఆ మట్టి పోయేదాకా ఓ 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇలా చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కింద తొడిమలు బాగుంటే వేసుకోండి. లేకపోతే అవసరం లేదు. మనం తెచ్చినయేమో ఈ పెద్దగా బాలేవు. అందుకే ఆ పైన బొడిపెను, ఆ కింద వరకు కట్ చేసి వేసుకుంటున్నాం. పనికిరాని వేస్ట్ అంతా పడేస్తే గట్టిగా ఒక కప్ అంతా వచ్చేలా ఉంది. దీనికైతే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే అవసరం లేదు. అలాగే ఇందాక మనం కట్ చేసుకున్న ఈ పుట్టగొడుగుల్ని మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ వాటర్‌తో కడిగి ఒక కడాయిలో వేసుకుందాం. ఫస్ట్ దీన్ని బాయిల్ అయితే చేయాలి మనం. ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు సాల్ట్ సరిపోతుంది. అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఆ కడాయిలో వేద్దాము. అలాగే బాగా ఈ మిశ్రమాన్ని కలుపుదాం. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మనం బాయిల్ చేద్దాం. దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువ అయితే అవసరం లేదు. చూసారుగా హాఫ్ వాటరే మనం వేసింది కూడాను. ఎగ్జాక్ట్గా జస్ట్ 5 మినిట్స్ అంతే. అంతకుమించి అయితే అవసరం లేదు. 5 మినిట్స్ తర్వాత ఇలా మీరు తీసి చూస్తే మ్యాక్సిమం వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. బాగా బాయిల్ కూడా అయి ఉంటుంది. దీంట్లో ఒక 1 to 1.5 స్పూన్ మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత ఒక గరిటెడు కొబ్బరి మసాలా పేస్ట్ అంతే. పెద్దగా దీనికి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్రీ తక్కువగానే వస్తుంది కాబట్టి మన దగ్గర పుట్టగొడుగులు కూడా తక్కువే కదా ఉంది. దాంట్లో ఈ ధనియా పౌడర్ ఒక పౌడర్ మనం వేసాము. ఒక చెంచాడు. నెక్స్ట్ వచ్చి కారం వేస్తాము. కారం కూడా అంతే. అన్నీ 1 స్పూన్ కొలతే. ఎక్కువ కూడా అవసరం లేదండి. మీ దగ్గర ఉన్న ఏ స్పూన్తో మీరు వేసుకుంటారో జనరల్గా ఆ స్పూన్తోనే వేసుకోండి. అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో బాగా తిప్పుదాం. ఆయిల్ వచ్చి సరిపడా వేసుకోవచ్చు. ఎక్కువ అయితే అవసరం లేదు. ఈ మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూ మనం కర్రీని అలా ఉంచిన తర్వాత హాఫ్ గ్లాస్ నుంచి 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనం బాయిల్ చేద్దాం. ఈ కర్రీ ప్రిపరేషన్కి ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి గుమగుమలాడే ఈ పుట్టగొడుగుల కర్రీ ఎలా ఉందో. కుకింగ్ టైం వచ్చి 10 మినిట్స్ అని చెప్పాను కదా. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి మార్చి గార్నిషింగ్కి మనం ఇది కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటాము చివర్లో. నెక్స్ట్ మనం కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ కనుక అలాగే బాయిల్ చేస్తే బ్రహ్మాండమైన టేస్ట్ అండ్ స్మెల్ 2 వస్తాయి. అందుకే చెప్పాను ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టండి. 2 మినిట్స్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇంకా ఈ కర్రీకి తిరిగే ఉండదండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్ కూడా పెట్టాను. జాగ్రత్తగా చూడండి. బ్రహ్మాండంగా ఉంటాయి. దీనికి కాంబినేషన్ కింద మేమైతే వచ్చి జొన్న రొట్టె యూజ్ చేసుకున్నాము. అసలుకి క్లైమేట్ కూడా ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతుంది కదా. చూడండి చికెన్ కర్రీ కూడా పనికిరాదు. అట్లా ఉంటుంది సరిగ్గా మనం ప్రిపేర్ చేస్తే. జొన్న రొట్టె కాంబినేషన్లో తింటే వారెవ్వా మామూలుగా ఉండదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.